హాయ్ గైస్, అందరికి నమస్కారం. ఈరోజు నేనైతే కల్కి మూవీ అయితే చూసేసినాను. మూవీ చూసినంతసేపు నాకైతే ఆ 2 hours 30 minutes ఒక మత్తులోనే కూర్చోన్నా థియేటర్లో ఉన్నంతసేపు. ముందుగా యాడ్స్ ఆఫ్ టు నాగ్ అశ్విన్ ఒక సినిమాటిక్ యూనివర్స్ని తెలుగు ఇండస్ట్రీకి అయితే తీసుకొని వచ్చాడు కొత్తగా. ఒక హాలీవుడ్ మేకింగ్ని టాలీవుడ్లో ఎలా చేయాలనేసి చూపించాడు. ఫర్ ద ఫస్ట్ టైం నాకైతే అనిపిస్తుంది. ఇంతవరకు అయితే చాలా మంది డైరెక్టర్లు దీన్ని ఎక్స్పెరిమెంట్ చేశాడు, బట్ నాగ్ అశ్విన్ మాత్రం ఖచ్చితంగా సక్సెస్ అయ్యాడు ఈ మూవీతో. అండ్ ప్రభాస్ గారు యాక్టింగ్ కానీ, అండ్ దీపికా పదుకోని గారు, అమితాబ్ బచ్చన్ గారు, చాలా మంది ఏ మాత్రం జరగలేదు వాళ్ళ యాక్టింగ్ లో మాత్రం. ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్, అందరూ ప్రతి ఒక్కరు ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్ అయితే ఇచ్చారు. అండ్ ఈ మూవీలో చాలా సర్ప్రైజెస్ అయితే చూస్తారు మీరు, అదైతే నేను ముందుగా చెప్పకూడదు. చాలా కొత్త కొత్త క్యారెక్టర్స్, కొత్త కొత్త యాక్టర్స్ అయితే ఇందులో అయితే ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు. అది మీకు ఎప్పుడైతే మీ థియేటర్కి వెళ్తే మూవీ చూసిన తర్వాత మీకైతే అర్థమవుతుంది. అవే కాదు, ట్విస్టులకి అయితే మైండ్ పోయింది నాకైతే. ఆ క్లైమాక్స్ కి అయితే ఆ క్లైమాక్స్ అయితే సినిమా అంతా ఒక ఎత్తు, ఆ క్లైమాక్స్ మాత్రం ఇంకొక ఎత్తులోకి తీసుకొని వెళ్ళిపోయారు. కొన్ని ఫైట్ సీన్స్ కి అయితే ఇంకా హాలీవుడ్ పనికిరాదరా అనిపించేటట్లుగా తీసేశాడు. ఇంక నాగ్ అశ్విన్ సింపుల్ గా మహాభారతాన్ని తీసి అవతలేసాడు సింపుల్ గా. ఈ డైరెక్టర్ మాత్రం అస్సలు నేనైతే అనుకోలేదు, తీస్తాడులే అనుకున్నాను కానీ మరి ఈ రేంజ్ లో తీసి అవతలేస్తాడు అని అయితే నేను అనుకోలేదు. బాక్స్ ఆఫీస్ ని కుమ్మి పడేస్తాడు భయ్య. ఇంకా ప్రభాస్ గారి స్టామినా తెలిసిందే, బాక్స్ ఆఫీస్ ని కుమ్మి అవతలేస్తాడు. మనం ట్రైలర్ లో చెప్పుకున్నప్పుడే అర్థమైంది ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ అవుతుంది. బట్ ఎన్ని క్రోడ్స్ కలెక్ట్ చేస్తుంది అనేది ఈ మూవీ యొక్క స్టామినాతో ఆధారపడి ఉంది. ఖచ్చితంగా మీరు మాత్రం మూవీని థియేటర్లో మిస్ అయ్యారే అంటే ద బెస్ట్ మూవీ, మన టాలీవుడ్ లో ఒక బెస్ట్ మూవీ మిస్ అయిపోయినట్టే. అస్సలు వెయిట్ చేయొద్దండి. ఖచ్చితంగా షోకి అయితే బుక్ చేసుకుని 300 నుండి 400 నుండి టికెట్ ఖచ్చితంగా బుక్ చేసుకోండి. ఖచ్చితంగా థియేటర్కి అయితే వెళ్ళండి, సినిమాని అయితే వాచ్ చేయండి. నేను హామీ ఇస్తున్నాను, ఖచ్చితంగా మూవీ అయితే ఎవరిని డిసప్పాయింట్ చెయ్యదు. దీనికి ఎవరన్నా నెగిటివ్ టాక్ ఇస్తే అస్సలు నమ్మకండి. ఎవరన్నా ఆ పక్కన వాళ్ళు వెళ్ళిన తర్వాత సినిమా చూసి సినిమా అలా ఉంది ఇలా ఉంది అంటే అస్సలు నమ్మకండి. సినిమా మాత్రం అరాచకం అంతే. లాస్ట్ వరకు సినిమా మాత్రం మామూలుగా లేదు. ఖచ్చితంగా సినిమాకి అయితే వెళ్ళండి, వాచ్ చేయండి. ప్రభాస్ గారు అయితే ఈ మూవీలో ఎరగదీయేశారు. 3 మూవీస్ లో కంపేర్ చేస్తే ఈ మూవీలో ఆయన చేసిన పర్ఫార్మెన్స్, యాక్టింగ్ అయితే నాకైతే బాహుబలికి మించి ఉందనిపిస్తుంది. నాకు ఆయన పర్ఫార్మెన్స్ చాలా కష్టపడ్డారు. ఆయన స్టంట్స్ కానీ, ఆయన ఒక ఫైట్ సీన్ లో స్టంట్స్ కానీ, యాక్టింగ్ కానీ ప్రతి ఒక్కటి జీవించేశారు. ఇంకా దీపికా పదుకోనితో ఒక సీన్ వస్తుంది మధ్యలో, ఆ ఇంటర్వెల్ బ్యాంగ్ అయితే మాత్రం ఆ క్యారెక్టర్స్ ని ప్రజెంట్ చేయడం. ఫైనల్లీ నాగ్ అశ్విన్ హ్యాట్స్ ఆఫ్. ఇంక దీనికి మించి నేనైతే ఏం చెప్పలేను. మూవీ గురించి అయితే 99.9% మూవీ ఎక్కడా కానీ బోర్ కొట్టదు. ఒక ఫస్ట్ హాఫ్ లో మనకి ఒక 25 minutes మూవీని కొంచెం మా స్టోరీని పరిచయం చేయడానికి కొంచెం ల్యాగ్ వస్తుంది అంతే తప్ప, ఇంకా దాన్ని మినహాయిస్తే మూవీలో ఎటువంటి లూప్ హోల్స్ లేదు, బ్యాడ్ నెగిటివ్ అయితే అస్సలు లేదు. ఖచ్చితంగా వాచ్ అయితే చేయండి. ఓటీటీలో వచ్చేదాకా అస్సలు వెయిట్ చేయకండి ఈ మూవీని అయితే. ఓకే గైస్, ఇదైతే నేనైతే కల్కి మూవీ గురించి అయితే చెప్తున్నాను. మీరైతే తప్పకుండా వాచ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో అయితే కనపడదాం. థ్యాంక్ యూ.